ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తుతున్నారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తొలి రోజే 1,65,00,000 మంది పుణ్యస్నానాలు చేయగా మంగళవారం అఖాడాలు అమృత్ స్నాన్ ఆచరించారు. 10,000 ఎకరాల కుంభనగర్ ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. స్నాన్ ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి. నిన్న ఒక్కరోజే 3 కోట్ల మందికి పైగా స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా ప్రారంభమైన మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం మకర సంక్రాంతిని పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్య స్నానాలు ప్రారంభమయ్యాయి. నేడు ఒక్కరోజే దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే మంగళవారం ఒంటి నిండా భస్మాన్ని పూసుకొని ఈటెలు, త్రిశూలాలు చేత పట్టుకుని డమరుక నాదాల నడుమ వేలాది మంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్యస్నానాలకు తరలివచ్చారు. తొలుత పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శంభు పంచాయతీ అటల్ అఖాడాకు చెందిన సాధువులు స్నానమాచరించారు. మహాకుంభమేళాలో 13 అఖాడాలు పాల్గొంటున్నాయి. మరోవైపు హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించారు. మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించిన సాధువులు భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే మహాకుంభమేళా ఏర్పాట్లపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పెదవి విరిచారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు. తాగునీరు, ఆహారం, వసతి వంటి కనీస సౌకర్యాల కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.